ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. కిలకిల రావాలతో అందరినీ సేద తీరుస్తాయి. అంతేకాదు ఆతిథ్య ప్రదేశానికి వన్నె తెస్తాయి. తాత్కాలికంగానే గూడు కట్టుకుంటాయి. కానీ ప్రకృతి ప్రేమికుల హృదయాల్లో మాత్రం శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇంతకీ ఇదంతా ఎక్కడంటారా? పదండి మరి కొల్లేరు సరస్సుకు, కనువిందు చేస్తున్న విదేశీ విహంగాల పసందుకు. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు అందాలను విదేశీ విహంగాలు రెట్టింపు చేస్తున్నాయి. కొల్లేరు ఆటపాక పక్షి కేంద్రం చెంత విదేశీ పక్షులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఏటా శీతాకాలంలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొల్లేరు ప్రాంతానికి వచ్చే అరుదైన పక్షి జాతులు ఈసారి కూడా సందడి చేస్తున్నాయి. సైబీరియా, యూరోప్ దక్షిణ ప్రాంతాలతో పాటు మంగోలియా, హిమాలయాల నుంచి వచ్చిన పలు రకాల పక్షులు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విదేశీ పక్షుల సందడితో కొల్లేరు సరస్సు అత్యంత ఆహ్లాదంగా మారింది. అక్టోబర్, నవంబర్ నుంచే విహంగాల రాక మొదలైంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా ఆటపాక కేంద్రం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఇనుప దిమ్మెలపై గూళ్లు కట్టుకున్నాయి. 154 ఇనుప స్తంభాలపై దాదాపు 5,000కు పైగా పక్షులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. దాదాపు 300 ఎకరాల పరిధిలో నీటిని నిల్వ చేసిన అటవీశాఖ అధికారులు పక్షులకు కావలసిన సౌకర్యాలు కల్పించారు. కొల్లేరు సరస్సు పరిధి ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా మాధవరంలోనూ ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలో వలస పక్షులు ఇక్కడికి చేరుకొని తర్వాత వాటి సంతానోత్పత్తి జరుపుకొని వెళ్ళిపోతుంటాయి. కానీ కొన్ని పక్షులు ఇక్కడే స్థానికంగా ఉండిపోతున్నాయి. ఈ టైంలో టూరిస్టులను ఆకర్షించి వారి యొక్క సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్ స్టాండ్స్ అండి. యాక్చువల్గా ఇవి నెస్టింగ్ అండ్ రూస్టింగ్ స్టాండ్స్ ఇవి ఏర్పాటు చేసినాం. ఎందుకంటే వీటికి ఎలాంటి మొక్కలైనా వీటి బరువు కానీ వీటి యొక్క రెట్టలకు సంబంధించినటువంటి ఎసిడిక్ వాటి వల్ల వేరే మొక్కలు తట్టుకోలేకపోతున్నాయి. అందువల్ల మేము వీటికి ఆర్టిఫిషియల్గా నెస్టింగ్ అండ్ రూస్టింగ్ స్టాండ్స్ ఏర్పాటు చేసినాం. గూడబాతులుగా పిలిచే పెలికాన్లు, ఫిన్టైల్స్ గా పిలిచే తోకపరజలు, పెయింటెడ్ స్టార్క్స్ గా పిలిచే ఎర్రకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు ఇలా వివిధ రకాలైన పక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. తెల్లకంటి చిలువ బాతులు, వరికి పిట్టలు, పెద్ద ఉల్లంకి, కుచ్చుతల బాతులు మార్చి వరకు ఇక్కడే ఉండి ఆహ్లాదాన్ని పంచనున్నాయి. ఈ పక్షి జాతులు దాదాపు 20,000 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరు చేరుకుంటాయి. గతంలో లక్షలాదిగా వచ్చే విదేశీ పక్షులు ఈసారి కేవలం వేల సంఖ్యలోనే విచ్చేశాయి. ఈ పరిణామం నిరాశాజనకమే అయినా ఆ మాత్రమైనా రావడం పట్ల సంతోషం కొల్లేరు ఖ్యాతిని నిలపనుంది. దూరతరాల నుంచి వచ్చినటువంటి ఈ పక్షులన్నీ కూడా ఆటపాక పక్షి కేంద్రంలో ప్రస్తుతం సంతానోత్పత్తి చేసుకుంటూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఇక్కడికి పక్షులు రాకతోటి ఇక్కడ యాత్రికుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక నెస్టింగ్ పాయింట్లు కూడా వీటి ఆవాసంగా మారిపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఇలాంటి అరుదైన విదేశీ పక్షులు ఇక్కడ తమ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చేసుకున్నాయి. దాదాపుగా అక్టోబరు, నవంబర్ మాసం నుంచి వీటి రాక మొదలై మార్చి వరకు కూడా కొనసాగుతుంది. ఆ మార్చి తర్వాత ఇక్కడ సంతానోత్పత్తి ముగిసిన తర్వాత ఇవన్నీ కూడా తమ ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయి. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఆటపాక, కృష్ణా జిల్లా.